నేను ఎడారిలో ఉన్నాను. ఏ ఎడారి అనుకుంటున్నారు? సహారా, థార్, ఇంకొంచెం గెస్ చేయండి. మనకు బోల్డెన్ ఎడార్లు ఉన్నాయి కదా. ఏమన్నా తట్టిందా మీకు? తట్టేసిందా? తట్టలేదా? చెప్పేనా? దుబాయ్లో. మరి నేను దుబాయ్ ఎందుకు వచ్చాననుకుంటున్నారు? జనరల్గా తెలుగు రుచుల్ని ఆదరించే వాళ్ళు ప్రపంచమంతా బోల్డ్ మంది ఉన్నారు. మీరు మొన్నటిదాకా చూసారు కదా అమెరికాలో తెలుగు వాళ్ళు చేసి చూపించిన తెలుగు రుచుల్ని. మరి అలాగే దుబాయ్లో తెలుగు రుచిని మనకి చేసి చూపిస్తామని ఇక్కడ బోల్డ్ అంతమంది తెలుగు పీపుల్ మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళు చేసే టేస్టీ వంటల్ని టేస్ట్ చూడడానికి నేను దుబాయ్ వచ్చేసాను. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోయి ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? రండి. సో దీపిక గారు, ఓకే. సో మరి మన పార్టిసిపెంట్ దీపిక గారు అంటే ఇప్పుడు మనం దీపిక గారి ఇంటికి వచ్చాము. ఎవరు మీతో ఈరోజు పార్టిసిపేట్ చేయబోయేది? మాధవి అండి. మాధవి గారు హాయ్. దీపిక గారు నా కోసం ఫ్లవర్స్ తెచ్చారు, నాకు ఇవ్వరా? సారీ అండి, ఎక్సైట్మెంట్ లో నిజంగా మర్చిపోయారు కదా. సో బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్దామా మీ ఇంటికి? వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ. బాగుందండి మీ ఈ లొకాలిటీ అంతా కూడా, వెరీ నైస్. సో దీపిక గారు చాలా బాగుందండి మీ ఇదంతా కూడా కమ్యూనిటీ. అవునండి, ఇది కొంచెం గేటెడ్ కమ్యూనిటీ లాగా. ఇట్స్ వెరీ సెక్యూర్డ్ ప్లేస్ అన్నమాట. కిడ్స్ ని ఇక్కడ వదిలేసి మనం బేఫికర్ గా ఇంట్లో కూర్చొని ఉండొచ్చు హ్యాపీగా. సో అంత లాక్ సిస్టమ్ ఉన్నట్టుంది కదా, సెక్యూర్డ్ సిస్టమ్ అన్నమాట. ఓకే ఓకే. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారా? అందరూ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారండి. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ కమ్యూనిటీ. అసలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే కూడా మాకు మనసు ఒప్పదు అనమాట, అలా ఉంటుంది. చూస్తుంటే అలాగే ఉంది. ఇదిగో చూసారా ఇక్కడ చక్కగా అలా స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ప్లస్ ఈవినింగ్ అందరం ఫ్రెండ్స్ వాక్ చేయడానికి బాగుంది, వాక్ వే అంతా కూడా నైస్ నైస్. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా, వెరీ నైస్. ఓకే. సో మొత్తానికి మనము దీపిక గారి ఇంటికి వచ్చేసామండి. సో మీకు మళ్ళీ ఒకసారి మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేస్తాను. ఇవిడ దీపిక గారు. దీపిక గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పండి చక్కగా. హాయ్. ఓకే. సో ఇవిడ మన ఇంకో పార్టిసిపెంట్ మాధవి గారు. మాధవి గారు మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. సో మీ ఫ్రెండ్స్ అందరు చక్కగా నన్ను వెల్కమ్ చెప్పేసి నాకు వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు కదా. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? మా వారికి తను బాల్యమిత్రులు, వాళ్ళ హస్బెండ్ బాల్యమిత్రులు అండి. స్కూల్ నుంచి వాళ్ళు ఫ్రెండ్స్. నైస్. సో వాళ్ళ ద్వారా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ ద్వారా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. సూపర్. సో అలా అన్నమాట వీళ్ళిద్దరు పరిచయము. సో ఈ ప్రోగ్రామ్ లో కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సెగ్మెంట్ మెయిన్ కోర్స్, దానికి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, ఏదైనా ఇవ్వచ్చు, వెజిటబుల్స్, రైస్, నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, వాట్ ఎవర్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏమో స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట. దాంట్లో ఏంటంటే మీరు మీకు నచ్చింది ఏదైనా కూడా నాకు చేసి చూపించవచ్చు. ఓకే. సో ఫస్ట్ మరి నేను మీకోసం ఒక మంచి టేస్టీ ఇంగ్రీడియంట్ తెచ్చాను, చూద్దామా? అప్పుడే ఇద్దరు ఆలోచన పడ్డారు ఏం తెచ్చానా అని. పర్లేదు, అంటే బాగా పరిచయం ఉన్నదే తీసుకొస్తాను, కాకపోతే దాంతో మీరు ఏం వెరైటీగా చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మరి చూసేద్దామా ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే,
బేసిక్గా సండే అంటేనే ఫస్ట్ స్పెషల్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? చికెన్. సో ఏం వెరైటీ చేయొచ్చు అనేది మీ చాయిస్, మీరు ఆలోచించుకోండి. సో మీకు చికెన్తో బాగా ఇష్టమైందైనా లేకపోతే మీ వారికి ఇష్టమైందో మీ పిల్లలకి ఇష్టమైందో సో ఆలోచించండి. చక్కగా వెరైటీగా ఏం చేయొచ్చు చికెన్తో. దీపిక గారు బాగా ఆలోచించారా? అయ్యా, ఏమన్నా వచ్చాయి ఒక 2-3 అలాగా? అదే ఆలోచించారండి. అంటే మీరు ఎలాగూ దుబాయ్ వచ్చారు. అవును, సరే దుబాయ్ వంట టేస్ట్ చేపిద్దాం మీకు కొంచెం. నేను ఇప్పటిదాకా దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి దుబాయ్ వంట టేస్ట్ చూడలేదు. చేసి పెడితే మీరే ఫస్ట్ పర్సన్ అవుతారు తెలుసా. అది కొంచెం అరబిక్ ఫ్లేవర్ లో కొంచెం ఏదైనా చేద్దామని ఆలోచన. సూపర్. ఏం చేస్తారు? కబ్సా రైస్, అరబిక్ కబ్సా రైస్ అని ఒకటి ఉంది. అది సో ఇక్కడ వీళ్ళు ఫేమస్ రైస్ అండి. ఓకే, ఇట్స్ లైక్ బిర్యానీ లాగే ఉంటుంది కానీ అలా కాదు, టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అరబిక్ కబ్సా రైస్. ఓకే, సో మాధవి గారు మీరేమైనా ఆలోచించారా? ఇంకా ఆలోచించడానికి టైం కావాలా మీకు? నేను కర్రీ చేస్తాను. కర్రీ చేస్తారా? ఏం చేస్తారు? గ్రీన్ చికెన్ కర్రీ. గ్రీన్ చికెన్. పంపితేసి ఈవిడ రైస్ లోకి మీది ఏమైనా కాంబినేషనా? అలా కూడా తినేయచ్చు. సో మీరు కర్రీ, మీరేమో రైస్ ఐటమ్స్. సో ఫస్ట్ దీపిక గారు మీరు స్టార్ట్ చేస్తారా? షూర్ అండి. ఓకే, మరి పిండి వంటల్లో అరబిక్ కబ్సా రైస్. ఓకే, మరి అరబిక్ కబ్సా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అరబిక్ కబ్సా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 4, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వెన్న 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఎండు నిమ్మకాయ 1. ఓకే, మరి అరబిక్ కబ్సా రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. మరి దుబాయ్ లో ఒక టేస్టీ వెరైటీ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. చక్కగా మీరు కూడా అందరూ బుక్కులు పెన్నులు పట్టుకుని రెడీగా ఉండండి. దీపిక గారు చెప్పేవన్నీ నోట్ చేసుకుని ఈ రైస్ ఐటమ్ ట్రై చేయడానికి. ఓకే, సో దీపిక గారు మొదలు పెడదామా? షూర్ అండి. ఓకే, అండ్ కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఇదంతా బటర్ తో చేయాలా? ఇది బటర్ తో బాగుంటుంది. బటర్ తోటే అవుతుంది. సో కొంచెం బటర్ వేసుకుందాం. సో దీనికి నో ఆయిల్ అనమాట? లేదు. దీన్ని ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నానంటే ధనియాల పౌడర్, కొంచెం పెప్పర్, కొంచెం చిల్లీ అండ్ సాల్ట్. సో ఇందాక మనం చూపించిన ధనియాలు మిరియాల పౌడర్ దీన్ని వేసుకొని కాసేపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి కాసేపు అలా వేసి పక్కన పెట్టేస్తే మనకి దానికంతా ఫ్లేవర్ కొంచెం ఘాట్లు కూడా పెట్టారు. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే స్కిన్ తోటి చేసుకుంటే బాగుంటుంది. స్కిన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ అది లేని వాళ్ళు తీసేసేయచ్చు. సో దీన్ని కొంచెం పైన కోటింగ్ అయ్యే వరకు ఫ్రై చేయాలా? సో ఫస్ట్ అంటే ఇది ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలా? ఇందులో లేదండి, దీన్ని కూడా స్టార్ట్ చేసేయచ్చు మనం. చేద్దామా? ఓకే, ఇందులో కూడా బటర్ వేద్దాం కొంచెం. సో ఇప్పుడు మనకంతా గ్రేవీ పార్ట్ ముందు ఇది చేసుకోవాలి కదా. సో ఈ చికెన్ దీని మీద ఫ్రై చేస్తూ ఉంటాను నేను, మీరు ఇందులో కర్రీ చేస్తాను. ఆనియన్స్ వేస్తాను. ఓకే, సో ఇంక ఇందులో మనకి మసాలా దినుసులు ఇట్లా ఏం అక్కర్లేదండి? లేదండి, అదన్నీ మనము చూపించాం కదండి, పౌడర్ చేసి పెట్టుకున్నాము. అవి వేస్తాం. ఓకే, దీనిలో కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం కూడా వేస్తుంది. ఓకే, కొంచెం జీలకర్ర. ఓకే, సో ఎన్నాళ్ళైంది దీపిక గారు మీరు దుబాయ్ వచ్చి? మేము వచ్చి 20 years అయిందండి. వావ్, 20 years. అంటే పెళ్ళవగానే ఇటు వచ్చేసారా? పెళ్ళవగానే ఇటు వచ్చేసాము. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? మాది నెల్లూరు అండి. నెల్లూరు. ఇప్పుడు పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు. సో ఇది గరం మసాలా వేస్తాం. ఓకే, ఈ చికెన్ ఏమిటో చిటపట్లాడుతుంది, ఒకసారి దాన్ని చూద్దామా? దాన్ని ఒకసారి ఉల్టా చేయాలి. సో నెక్స్ట్ ధనియాలు మిరియాల పౌడర్, కొంచెం ధనియాలు మిరియాల పౌడర్ వేద్దాం. ఓకే, సో మాధవి గారు మీరు ఎన్నాళ్ళు అయిందండి వచ్చి? మేము 8 years అండి. మీరు 8 years దుబాయ్లో, కానీ గల్ఫ్కి వచ్చే మటుకు 18 years. అది వరకు వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళ? అది వరకు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి 8 years. అది వరకు గల్ఫా? అంటే బహ్రెయిన్ లో, ఒమాన్ లో. ఓకే ఓకే, ఇంకా ఆఫ్ చేసేద్దామా? ఓకే,
కాస్త సరిపడా కారం. కారం వేసుకున్నాం. ఓకే. సో ఈ రైస్ ఐటమ్ ఎప్పుడు నేర్చుకున్నారు దీపిక గారు? అంటే హోటల్లో తినేవాళ్ళం అండి. జనరల్ గా ఇక్కడ రంజాన్ టైంలో ఇఫ్తార్ కి ఈ రైస్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో సరిపడా ఉప్పు తిని కూడా ఇదేదో బాగుంది, ఉప్పు వేసుకుని. ఇది మొత్తం అంతా రైస్ కి అంత సరిపడా వేస్తున్నారా? తర్వాత మళ్ళీ వేస్తారా? మళ్ళీ కొంచెం వేస్తాను నేను చూసి. ఓకే. కొంచెం టమాటోస్ వేసుకోవాలండి. ఓకే. అలాగే కొంచెం టమాటో ప్యూరీ కూడా ఓకే. కొంచెం వేసుకున్నాం. అలాగే కొంచెం నిమ్మకాయ గ్రేట్ చేసామండి. నిమ్మకాయని ఫ్రీజ్ చేసి కొంచెం గట్టిపడ్డాక తొక్కతో పాటు గ్రేట్ చేసేసి అది వేసుకోవాలా? కొంచెం సో ఆ ఫ్లేవర్ బాగుంటుందా మనకి దీనికి? సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, నాకు సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే. సో I go do some business. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? So he's into power sector అండి. He is also having a business. ఓకే. సో ఏం పేరండి మీ వారి పేరు? కిషోర్ బాబు గారు అండి. కిషోర్ బాబు గారు. నైస్ నైస్. JEP అని యూ ఓన్ మీది ఓన్ ఫర్మ్? యా. ఓకే ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఏమైనా వేయాలా దీపిక గారు? ఇంకా వాటర్ వేసుకుందాం అండి. సో రైస్ అది బాయిల్ అవ్వడానికా? అవునండి. ఓకే. సో మీరు మీది ఓన్ బిజినెస్ అన్నారు కదా? అవునండి. అంటే మీ వారు ఒక్కళ్ళే స్టార్ట్ చేశారా? లైక్ అంటే ఎలా ఏం చేస్తూ ఉంటారు? కొంచెం డీటెయిల్డ్ గా చెప్పరా? ఒక్కరు కాదండి, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే. సో కలిసి చేశారండి. అది 2009లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 5000 ఎంప్లాయీస్ ఉన్నారు దాన్ని. ఓ వావ్. సో ఉన్నారా మీ వారు? ఉన్నారండి. పిలుద్దామా? పిలవండి ఒకసారి. ఒకసారి ఇలా వస్తారా? సో దీంట్లో మనము రైస్ కానీ ఏమైనా యాడ్ చేసేయాలా? చికెన్ దీనిలో వేయాలండి. అవునా? హలో కిషోర్ గారు, నమస్తే. సో చికెన్ ఇందాక ఫ్రై చేసుకున్నది ఈ వాటర్లో వేసేసుకుంటున్నాము. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. దీనిపైన కాసేపు మూత పెట్టేసుకుందాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ వారితో మాట్లాడదాం. హలో కిషోర్ గారు, సో ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు దుబాయ్. వెల్కమ్ టు దుబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎన్నాళ్ళు అంటే మీరు అసలు ఎప్పుడు సార్ దుబాయ్ వచ్చారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండి. ఆల్ ద వే దే బ్రాట్ ఈటీవీ తెలుగు రుచులు టు దుబాయ్. అవును. ఈవెన్ వి ఆర్ థాంక్ఫుల్ టు దెం యాక్చువల్లీ. బి థాంక్ఫుల్ టు దెం. సో నైస్. ఎందుకంటే ఇలా అన్ని అంటే మాకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లైక్ మొన్న యుఎస్ వెళ్ళొచ్చాము, అక్కడ కూడా ఇలా చాలా అసోసియేషన్స్ అలా హెల్ప్ చేశారు. అండ్ ఇప్పుడు ఇలా దుబాయ్ వచ్చాము, చక్కగా మంచి మంచి వెరైటీస్ అని టేస్ట్ చూస్తే, అలాగే మీలాంటి వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని కూడా తెలుసుకోవడం మాకు చాలా సంతోషం. సో మీరు అసలు ఎప్పుడు సార్ బేసిక్ గా మీరు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 92లో వచ్చానండి నేను దుబాయ్ కి. సో 92 నుంచి కంటిన్యూస్ గా ఇక్కడే ఉన్నాం మేము దుబాయ్. ఓకే. సో మా మ్యారేజ్ 94లో అయింది. ఆ తర్వాత ఆవిడని కూడా తీసుకొచ్చేసారు. సో అంటే ఫస్ట్ మీరు వేరే దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారు? అవునండి, వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. 2009లో మేము సొంతంగా ఈ జజీరా ఎమిరేట్స్ పవర్ అని ఒక కంపెనీ పెట్టామండి. చాలా మందిని మేము తెలుగు వాళ్ళని తీసుకొని వస్తామండి మా కంపెనీకి. చాలా మంది ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి చాలా మంది ఉన్నారండి. ఆపర్చునిటీస్ మీరు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనమాట. నైస్ నైస్. సో బాగుంది. అంటే ఇట్లా మీరు వచ్చి ఇక్కడ గ్రో అవటము, తెలుగు వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. చాలా మంది ఉన్నారు. అదే మా ఈ జర్నీలో మేము సాధ్యమైనంత వరకు మీట్ అవ్వడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళని. సో వెయిట్ చేయండి సార్, మంచి రైస్ రెడీ అవుతుంది. అవగానే మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని టేస్ట్ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో దీపిక గారు చక్కగా కిషోర్ గారు బోల్డ్ అని కబుర్లు చెప్పేసి వెళ్ళారు. సో మీ ఇది ఎంతవరకు వచ్చింది? ఇది అయిపోయిందండి. ఇది ఒకసారి టర్న్ చేద్దాము. చికెన్ కొంచెం గ్రేవీ దానికి బాగా పడుతుంది. ఓకే. సో రైస్ కొంచెం ఫ్రై చేద్దామా? రైస్ ఫ్రై చేద్దాం అంటే ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, సేమ్ బటర్ లోనే రైస్ మనం బాస్మతి రైస్ నానబెట్టాము. నానబెట్టి రైస్ ని కొంచెం సేమ్ బటర్ లో ఫ్రై చేద్దాం. అంటే జస్ట్ కొంచెం ఆ బటర్ ఫ్లేవర్ దీనికి వస్తే సరిపోతుంది. ఫ్లేవర్ అంటే కొంచెం ఫ్రై అవ్వాలండి రైస్. ఓకే. పొడి పొడిగా రావటానికి అండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని తీసేసుకున్నాం అండి. ఓ, అంటే తీసి సపరేట్ చేయాలా మళ్ళీ? యా. ఓకే. ఇంకా మళ్ళీ రైస్తో ఏమీ కలిపి బాయిల్ చేయక్కర్లేదు. సో ఈ రైస్ ని దీనిలో యాడ్ చేసేద్దాం. సో
సో ఇప్పుడు ఇంకా దీన్ని మనము రైస్ బాయిల్ అయిపోతే సరిపోతుందండి. ఈ చికెన్ ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఓవెన్ లో పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఓవెన్ కాకుండా మన ఇంట్లో డైరెక్ట్ గా చేసుకునేదానికి ఓవెన్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఒక చిన్న కొంచెం బటర్ వేసుకొని, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అది ఫ్రై చేసాం కదా, కుక్ చేసాం. ఇప్పుడు ఫ్లేవర్స్ అంతా దానికి వచ్చాయన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇది మనం సపరేట్ పీస్ లా తింటాం అనమాట. సో ఇట్ హ్యాస్ టు బి లిటిల్ క్రిస్పీ. ఓకే, రైస్ లో మిక్స్ చెయ్యం దాన్ని. ఓకే, సో అందుకని అది క్రిస్ప్నెస్. సో ఫస్ట్ ఇందులో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి పట్టడానికి దాన్ని బాయిల్ చేసాము. బాయిల్ చేసిన దాన్ని మనము మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాం. సో ఇవి మనం పెట్టేద్దాం అయితే. సో ఇందాకట్లాగా కొంచెం అటు ఇటు ఫ్రై అవ్వాలా? కాస్త ఫ్రై అయితే సరే. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఈ నిమ్మకాయ వేసుకుందాం అండి. ఇది ఎండు నిమ్మకాయ. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో, నిమ్మకాయ ఫ్లేవర్. సో జస్ట్ మనం కుక్ అయిన తర్వాత తీసేసి సపరేట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదంతా ఇంకా రెడీ అయిపోతే ఉడికిపోతే మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఒకసారి. మన రైస్ రెడీ అయిపోయినట్టేనా? అలానే చికెన్ కూడా అయిపోయింది. ఓకే, సో మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే, వావ్, సూపర్ గా ఉంది. ఈ కార్వింగ్ మీరే చేశారా? అవునండి, చాలా బాగుంది. అరబిక్ కబ్సా రైస్ అండి. అరబిక్ కబ్సా రైస్, వావ్. సో చూడ్డానికే చాలా యమ్మీగా ఉంది కదా అరబిక్ కబ్సా రైస్. మరి చక్కగా రెడీ అయిపోయింది, కానీ నేను టేస్ట్ చూడడానికి ఇంకాస్త టైం ఉంది. మాధవి గారు వంట కూడా అయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూస్తాను. ఈలోగా మీరు తయారీ విధానం చూడండి. అరబిక్ కబ్సా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. చికెన్ లెగ్ పీస్లకు ఉప్పు, కారం, ధనియాలు, మిరియాల పొడి పట్టించి కాసేపు పక్కనుంచాలి. నిమ్మకాయ తురుముంచాలి. పాన్ లో వెన్న వేసి ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ లెగ్ పీస్లను వేసి వేగనివ్వాలి. మరో పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, అల్లం, గరం మసాలా, ధనియాలు, మిరియాల పొడి, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ, నిమ్మకాయ తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. దీనిలో ముందుగా వేయించిన చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత వీటిని బయటకు తీసి వెన్నతో కాస్త వేగనివ్వాలి. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. మరుగుతున్న టొమాటో ప్యూరీ మిశ్రమంలో ఈ వేయించిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఎండు నిమ్మకాయ కూడా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వేయించిన చికెన్ లెగ్ పీసులతో కలిపి సర్వ్ చేసుకుంటే అరబిక్ కబ్సా రైస్ రెడీ. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? దీప్తి గారు. ఏం చేస్తుంటారు దీప్తి గారు మీరు? జాబ్ చేస్తున్నారా? ఓకే, అంటే ఎలా సాఫ్ట్వేరా లేకపోతే ఇంపోర్ట్స్? ఓ, ఎన్నాళ్ళు అయిందండి మీరు దుబాయ్ వచ్చి? 2 years. 2 years అవుతుంది. అంతకు ముందు ఎక్కడ? ఇండియాలో చెన్నైలో ఉండేదాన్ని. చెన్నైలో అక్కడ జాబ్ చేస్తుండేదాన్ని. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. ఓ, సో ఎన్నాళ్ళని మీ పెళ్ళై? 2 years. 2 years అవుతుంది. నైస్. మీ వారేం చేస్తుంటారు? అతను సాఫ్ట్వేర్ ఐటీ సైడ్. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడండి? తిరుపతి అండి. తిరుపతి. ఓ, సో అక్కడ అంత దగ్గరే అన్నమాట. ఓకే. మరి ఎలా ఫ్రీక్వెంట్ గా, అంటే ఈ 2 years లో ఏమైనా విజిట్ చేశారా? ఉంటాం ఇండియాకి. నైస్. హాలిడేస్ లో అలా వెళ్తూ ఉంటాం. ఓకే. సో మరి ఈ రోజు మా ఆడియన్స్ కి ఏం చిట్కా చెప్తున్నారు? ఇవాళ బెండి ఫ్రై చేసేటప్పుడు ఆ స్టిక్కీనెస్ పోవాలంటే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కానీ లేకపోతే కర్డ్ గానీ వేస్తే స్టిక్కీనెస్ తగ్గుతుంది, పోతుంది. సో నిమ్మరసం గానీ కొద్దిగా పెరుగు గానీ వేస్తే జిడ్డుదనం అనేది కొంచెం తగ్గుతుంది. సో విన్నారు కదా, చక్కగా బెండకాయ మనం అప్పుడప్పుడు వేయించుకుంటే కొంచెం జిగురుగా ఉంటుంది. అలా ఉండకుండా కొద్దిగా పొడి పొల్లాడుతూ ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం గానీ కొద్దిగా కర్డ్ గానీ వేస్తే, పెరుగు కానీ వేస్తే అంత ఎక్కువ జిగురు ఉండకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ రెసిపీ గ్రీన్ చికెన్. మాధవి గారు రెడీగా ఉన్నారు. మరి గ్రీన్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గ్రీన్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, వెన్న 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మాధవి గారు? సో మీది కూడా బటర్ తోనేనా? బటర్. ఓకే. బటర్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ బటర్ మిక్స్ చేస్తున్నారు. ఓకే. కరిగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాం.
సో దీంట్లో ఇంకా పోపు కానీ అంటే జీలకర్ర ఇలాంటివి ఏమి అక్కర్లేదా? ఓకే. సో గ్రీన్ చికెన్ అంటే మనకి గ్రీన్ పేస్ట్ పాలకూర పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే. ఆల్మోస్ట్ అన్ని గ్రీన్స్ యాడ్ చేస్తాం. ఎక్కువ గ్రీన్స్ ఉండాలి దీంట్లో. ఓకే. ఇట్లా కొంచెం సాల్ట్ చేస్తే ఫాస్ట్గా వేగడానికి ఫాస్ట్గానే ఈవెన్గా బ్రౌన్ అవుతుంది. సో ఈ రెసిపీ మీ ఓన్ రెసిపీ అండి లేకపోతే ఎక్కడైనా చూసి ట్రై చేశారా? నేను యాక్చువల్గా గ్రీన్స్ అంటే మంచిది కదా అందరికీ. అది అందులో పిల్లలు కూడా జస్ట్ మన పాలక్ ఇట్లాంటివన్నీ తొందరగా ఇష్టపడరు. ఓకే. సో కాబట్టి మనకి చికెన్ కాంబినేషన్ విత్ దిస్ అంటే చికెన్ తో ఏదైనా వెళ్ళిపోతుందని అలా ఆకుకూరలు ఇందులో కలిపేస్తున్నారు అనమాట. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు మాధవి గారు? ఈజ్ మేనేజర్ ఇన్ పవర్ ప్లాంట్ అండి. ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం అండి. ఓకే. ఇట్స్ అల్యూమినియం స్మెల్టర్. సో దానికి సంబంధించిన పవర్ ప్లాంట్ మేనేజర్. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? విజయ్ కుమార్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం దీంట్లో? కొంచెం బ్రౌన్ అవ్వాలా. ఓకే. సో చికెన్ ఏంటి ముందు మ్యారినేట్ చేసి పెట్టాలా మనము? మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో పెరుగు, ఓకే, పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం మ్యారినేట్ చేసి సో పెట్టుకోవాలి. పెరుగులో వేసి పెట్టాలా? పెరుగు వేసి అంటే దీని బోన్లెస్ చికెనే బాగుంటుందా? బోన్స్ కూడా పర్లేదు, బట్ మళ్ళీ ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి ఫాస్ట్ కుక్ అవుతుంది. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసుకుని ఓకే. చిల్లీ వేస్తాం. చిల్లీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. కారపొడి కంటే కూడా యాక్చువల్గా కారపొడి కంటే కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ తినమని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. సో కొత్తిమీర, సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. సో దీప్తి గారు ఇందాక మంచి కిచెన్ టిప్ చెప్పారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చిట్కా చెప్తున్నారు? మళ్ళీ కిచెన్ టిప్పేనా చెప్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే అందులో వేట్ చేసిన ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, దాన్ని కొంచెం మిక్స్ చేసి డీప్ ఫ్రీజ్ లో పెట్టేస్తే చాలా రోజులు అలా నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రీజ్ లోనా మామూలు ఫ్రీజ్ లోనా? డీప్ ఫ్రీజ్ లో ఉంచాలి. కావాల్సినప్పుడు బయట తీసుకొని కొంచెం పెట్టుకుంటే చాలా రోజులు బాగుంటుంది. ఓ ఫ్రెష్ గా బాగుందండి, అందరికి ఉపయోగపడే చక్కగా. ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఉపయోగపడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకున్నప్పుడు కొద్దిగా కాచిన నూనె అందులో వేసి కలిపేసుకొని డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలంట. ఎప్పుడైనా మనము వంట చేసుకున్నప్పుడు ముందు బయట తీసి పెట్టుకుంటే ఎలాగో కొంచెం మెత్తపడుతుంది కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఈ టిప్ చెప్పారు దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ ఎలా మామూలుగా పచ్చిదేనా లేకపోతే కొద్దిగా మగ్గిచ్చి ఏమన్నా? వేడి నీళ్ళల్లో బ్లాండ్ పెట్టాలా, ఒక 1 minute వేసి పెట్టి గ్రైండ్ చేసేస్తే దానికి పేస్ట్ చేసుకోవాలి. సో చేసి పేస్ట్ చేసేసుకోవడం. ఓకే ఓకే. డైరెక్ట్ గా వేస్తే కొంచెం పచ్చిదనం ఉంటుంది. అవును. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాధవి గారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు, హైదరాబాద్. ఓకే. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చాక కొంచెం అత్తడి పోవాలండి. ఓకే. సో మనకి ఎలాగో బోన్లెస్ కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. దాని తర్వాత దీంట్లో మనం పాలకూర పేస్ట్. సో ఇది ఓన్లీ పాలకూర కాంబినేషన్ లో బాగుంటుందా అండి లేకపోతే ఏదైనా ఆకుకూర మనం ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చా? పాలక్ అంటే మీరు పాలకూర ట్రై చేశారా? పాలక్. ఓకే ఓకే. దీంట్లో మనం నెక్స్ట్ ఇది కొంచెం ధనియాల పొడి వేసుకుంటాం. మసాలాలు ఎక్కువ పట్టవు దీనికి, అంటే మనకి బేసిక్. ఇది కాంబినేషన్ దేంట్లోకి? ఇది మనకి చపాతీ నాన్ టైప్ అయితే కొంచెం బాగుంటుంది. జీరా పౌడర్, ఇక చెక్క లవంగం పౌడర్ ఎక్కువ పట్టదు. సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. సో కొంచెం ఎక్కువ పడుతుందండి? కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని ఒక బాయిల్ వస్తే చాలండి దీనికి. అంటే ఈ క్రీమ్ అది వేసినా మనం ఎక్కువ ఉడికించక్కర్లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఓకేనా? ఆఫ్ చేసి. సో రెడీ. నైస్.
ఓకే, మరి గ్రీన్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ చికెన్ తయారు చేసే విధానం: పెరుగు, ఉప్పు, కారం, పసుపు బోన్లెస్ చికెన్ ముక్కలకు బాగా పట్టించి కాసేపు నాననివ్వాలి. పాన్ లో వెన్న, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, గ్రీన్ చికెన్ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో దీప్తి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? వంకాయ ముక్కలు ఉంటాయి కదా, కట్ చేసినప్పుడు కలర్ తిరుగుతాయి, వెంటనే కొంచెం బ్లాకిష్ అలా అవుతాయి. అది కట్ చేసి వాటర్ లో వేసినప్పుడు ఒక 2 drops మిల్క్ వేస్తే దాంట్లో పాలు వేసామంటే కలర్ తిరగకుండా అలా ఫ్రెష్ గా బాగుంటాయి. ఓ పాలు అంటే జనరల్ గా ఉప్పు నీటిలో వేసి పెడతారు కదా, 2 drops కొంచెం మిల్క్ వేసామంటే బాగుంటాయి. కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. వంకాయలు అలాగే మనం ఎలా కట్ చేస్తే అలాగే ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. సో ఫస్ట్ ఏమో నేను తెచ్చిన చికెన్ తో మంచి వెరైటీస్ చేశారు. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో మీ చాయిస్, మీరు హ్యాపీగా స్వీట్స్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, డెజర్ట్స్ ఏదైనా చేయొచ్చు. మీకు నచ్చిన వెరైటీ మాకు చేసి చూపించవచ్చు. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మాధవి గారు మీరు? స్టఫ్డ్ మష్రూమ్ బోండా అని. స్టఫ్డ్ మష్రూమ్ బోండా. ఓ ఓకే. సో దీపిక గారు మీరేం చేస్తారు? నేను కొంచెం స్వీట్ గా చాక్లెట్ నట్ పుడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. వావ్, పుడింగ్. సూపర్, మంచి కాంబినేషన్. ఇందాక అంతే, ఒకళ్ళు రైస్ ఒకళ్ళు కర్రీ చేశారు, ఇప్పుడు ఒకళ్ళు హాట్ ఒకళ్ళు స్వీట్. సో ఇది ఫస్ట్ ఎవరు చేస్తారు రెసిపీ? సో ఇందాక దీపిక గారు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు బోండా చేసేస్తారా? ఓకేనా? ఓకే ఓకే. మరి స్టఫ్డ్ మష్రూమ్ బోండాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, పన్నీర్ అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మైదా 1 కప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మైదా కలిపి పెట్టుకోవాలా. మైదా విత్ జాటుగా కొంచెం సాల్ట్ వేసి జస్ట్ నీళ్ళు పోసేసి ఉప్పు వేసేసి బజ్జీ పిండి లాగా. బజ్జీ పిండి లాగా. దీనికి స్టఫింగ్ కోసం అని చెప్పి మనం రెడీ చేసుకుందాం. సో మష్రూమ్స్ లో స్టఫింగ్. సో ఈ మష్రూమ్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందు. మనం కాడ తీసేసి చిన్న హోల్ ఇట్లా స్కూప్ చేసేసుకుంటాం. సో ఆ పొటాటో అంతా ఇందులో పెట్టుకోవడానికి. సో ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మనము అవన్నీ ఫాస్ట్ గా చేసుకుని మనం స్నాక్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఏమో మన పొటాటో స్మాష్ చేస్తామండి, బాయిల్డ్ పొటాటో. ఓకే. కొంచెం పన్నీర్. సో ఇంక ఇవన్నీ మనము ఎలాగూ ఇవి బంగాళదుంప ఉడికించేసి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా ఏం సపరేట్ గా ఫ్రై చేయడం అలా ఏం అక్కర్లేదు. ఇంట్లో కొంచెం చాట్ మసాలా. ఓకే. సాల్ట్, కొంచెం కారం పొడి. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామండి. పెట్టుకుంటాం. స్టార్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా డైరెక్ట్ అంటే ఉడికించింది మెదిపి వేసి చేసేసుకున్నాం కదా. సో కావాలంటే కొంచెం మీరు కావాలంటే యాక్చువల్ గా దీనికి కొంచెం పోపు వేసి జీలకర్ర అవి వేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటాం, అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరేమో ఈజీ ప్రాసెస్ చూపిస్తారు. ఈజీ ప్రాసెస్. ఓకే. మష్రూమ్ కి స్టఫ్ చేస్తాము. సో బేసిక్ గా మష్రూమ్స్ కే చాలా అంటే కొంచెం పెద్ద సైజు మనం దీనికోసం తెచ్చుకోవాలేమో కదా. దీపిక గారు చూస్తూ ఉన్నారు. కొంచెం మీరు ఎప్పుడు ఫాస్ట్ గా స్నాక్ చేస్తే ఆవిడ ఎప్పుడు ఫాస్ట్ గా పుడింగ్ చేద్దామని. చిన్న సైజు అయితే మనకి స్టఫింగ్ తక్కువ పడుతుంది. కానీ కొంచెం అంటే స్కూప్ చేయాలండి, కొంచెం డెలికేట్ గానే ఉంటది. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాగ అన్ని మష్రూమ్స్ అన్ని ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ముంచేయటమేనా? దాంట్లో ఇది యాక్చువల్గా మన మష్రూమ్స్ తొందరగా వాటర్ అవి పీల్ చేసుకుంటుందండి. సో మీకు ఎక్కువసేపు పెట్టడానికి లేదు దీంట్లో. యాజ్ ఇట్ ఇస్ డైరెక్ట్ డ్రిప్ చేసేసి వెంటనే బ్రెడ్ పౌడర్లో వేసేయండి. మీరు ఇందులో వేయండి, నేను బ్రెడ్ పౌడర్ లాది నేను వేస్తాను. ఓకే.
సో ఇది బ్రెడ్ పౌడర్ లేదంటే మనము కార్న్ ఫ్లేక్స్ గానీ ఇలా క్రష్ చేసి అలా కూడా వేసుకోవచ్చు కదా, ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే. కొంచెం ఓట్స్ అయినా కూడా ఓట్స్ కూడా పౌడర్ యాక్చువల్ గా ఓట్స్ వేసేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి ఇవి వేగిపోతే రెడీ కదా మాధవి గారు. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు తనూజ అండి. ఏం చేస్తుంటారు తనుజ గారు? నేను స్కూల్లో టీచర్ అండి. నేను ఓకే. సో ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్ వచ్చి? మేము దుబాయ్ వచ్చి 8 years అవుతుందండి. 8 years. మీ నేటివ్ ప్లేస్ అండి? మాది హైదరాబాద్ అండి. సో బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్ అండి. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ల్యాండ్ మార్క్ గ్రూప్ లో ERP డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఓ నైస్. పేరేంటి? కిషోర్ గారు. సో ఏం చిట్కా చెప్తున్నారు తనుజ గారు ఈ రోజు? జనరల్ గా మనం బ్రెడ్ కట్ చేసేటప్పుడు అదంతా పీసెస్ గా అయిపోతుంది. అవును. అలా అవ్వకుండా ఉండాలి అంటే గనక నైఫ్ ని కొంచెం మనం వేడి చేసుకుని కట్ చేస్తే అప్పుడు అది ముక్కలుగా కాకుండా సరిగ్గా ఈవెన్ గా కట్ అవుతుంది. ఎడ్జెస్ అంతా ఈవెన్ గా కట్ అవుతుందండి. ఓ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దీనిపైన కొన్ని ఆనియన్స్, రా ఆనియన్స్ ఓకే ప్లస్ చాట్ మసాలా ఓకే వేసుకొని ఇంకా చేస్తాం. బాగుందండి. బాగా డెకరేట్ చేశారు ప్లేట్. ఓకే ఓకే. మరి స్టఫ్డ్ మష్రూమ్ బోండా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ బోండా తయారు చేసే విధానం. మష్రూమ్స్ మధ్యలో కాడలు తీసేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. మైదాలో కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, పన్నీర్, చాట్ మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ బోండా రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో తనుజ గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్పబోతున్నారు? ఇప్పుడు మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ ని మనము కడగకుండాను తడిగుడ్డతో కనుక తుడుచుకుంటేను అది జిగురు రాకుండా బాగా వస్తుందండి. మష్రూమ్స్ ని వాష్ చేయకుండా, వాటర్ తో వాష్ చేయకుండాను తడి బట్టతోటి తుడుచుకుంటే బాగా వస్తుంది. సరిపోతుందా? కానీ అంటే దాంట్లో ఎక్కువ జర్మ్స్ అవి ఉంటాయని చెప్పేసి హాట్ వాటర్ లో చేస్తుంటారు కదా. కానీ తడి బట్టతోటే కాసేపు రోల్ అందులో చుట్టుకున్నా సరే తడి బట్టతోటి చేసుకుంటే బాగుంటుందా? ఓకే అండి, థ్యాంక్ యూ. మరి దీపిక గారు నెక్స్ట్ మనకి చేయబోయే వెరైటీ చాక్లెట్ నట్ పుడ్డింగ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ నట్ పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 200 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ 150 గ్రాములు, గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్లు, విప్పింగ్ క్రీమ్ 100 గ్రాములు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. సో దీపిక గారు స్టార్ట్ చేద్దామండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? డబుల్ మెల్టింగ్ చేయాలి. చాక్లెట్ డబుల్ బాయిల్ చేయాలా? దీనిలో వాటర్ వేసుకుని మనం యోగర్ట్ వాటర్ తీసేయాలి. వాటర్ తీసేసి టైట్ చేసేసాం. ఓకే. శ్రీఖండ్ చేసుకుంటాం కదా పెరుగు, అలాగా చేసాం. కండెన్స్ మిల్క్ అండి. సో స్వీట్నెస్ అంతా మనకి ఇది స్వీట్నెస్ కి ఇదే ఉంటుంది. ఇంకా మనం షుగర్ అవసరం లేదు. ఓకే, ఇది కొంచెం యాడ్ చేద్దాం. అలాగే మన దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంది. ఓకే, విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేద్దాం దీనిలో. ఓకే, దీన్ని అంతటిని కొంచెం బాగా మిక్స్ చేయాలి. బ్లెండ్ చేసుకుందాం. అంటే బాగా అది ఫోమ్ బేస్డ్ లో రావాలండి, లేకపోతే ఎలా? కొంచెం ఫోమ్ లాగా వస్తే మనకి తినేటప్పుడు కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది సో అది అవుతుంది. మనం ఒక దానిలో పెట్టేసి చాక్లెట్ బాయిల్ చేసేసి చైనా నేను అంటే ఈ బౌల్ ఇందులో ప్లేస్ చేయాలా? బౌల్ దానిలో పెట్టేసేసి చాక్లెట్ మెల్ట్ చేసుకుంది. సో ఆల్రెడీ ఇందాక మేము క్వాంటిటీస్ మీకు చెప్పాము కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి కావాల్సిన క్వాంటిటీస్ అంటే మనకి ఎంత కావాలో దాన్ని బట్టి పుడ్డింగ్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా బాగా మెల్ట్ అవ్వాలా, లేకపోతే బాగా మెల్ట్ అయిపోవాలండి? ఎట్లాగో మనం ఇది చేస్తున్నాం కాబట్టి కొంచెం అలా మెల్ట్ అయితే సరిపోతుంది. సో ఇది కొంచెం మెల్ట్ అయితే ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తాం మనం. మీ హ్యాండ్ జ్యువెలరీ చాలా బాగుంది. సో బేసిక్ గా దుబాయ్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది గోల్డ్,
తర్వాత డెజర్ట్. నేను ఆల్రెడీ పొద్దున్న మీ ఇంటికి వస్తూ అలా డెజర్ట్కి వెళ్ళి డెజర్ట్కి కూడా హాయ్ చెప్పేసి వచ్చాను. సో కలెక్షన్ ఇష్టమా మీకు బాగా? అవునండి. అవునా? తర్వాత మనం ఇట్లా అవెన్ లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవచ్చా లేకపోతే చేసుకోవచ్చు అండి, కానీ అడుగంటుతుంది. మనం చాలా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదైతే దీన్ని అడుగంటకుండా టెక్నిక్ అనమాట. సో ఇలాంటివన్నీ చక్కగా ఇంట్లోనే మీరు రెడీ చేసేస్తారనమాట. అవునండి. నైస్ నైస్. అయిపోయిందండి, మెల్ట్ చేసేద్దాము. యా. సో మళ్ళీ ఇప్పుడు ఇదంతా కలిపి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇచ్చేసుకోవాలా? ఓకే. నట్స్ కావాలంటే దీనిలోనే మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం బేస్ లాగా నట్స్ వేసుకొని దానిపైన మన పుడ్డింగ్ వేసేసుకోవచ్చు. ఓకే, అలాగన్నా చేయొచ్చు. వాట్ ఐ డూ ఇస్ నేను కొంచెం నట్స్ దీనిలో వేస్తాను, కొంచెం వేసి బ్లెండ్ చేస్తాను. ఓకే. కొంచెం ఇట్లా ఫోమ్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. సో నౌ ఇట్ ఇస్ రెడీ. మనం కప్స్లో ఉన్న దేనిలో మనకి ఏది కావాలంటే ఇక్కడ మీరు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారుగా చక్కగా గ్లాసెస్. సో దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో అంటే నట్స్ ఫస్ట్ వేస్తారా? ఓకే, నేను కూడా హెల్ప్ చేయనా మీకు? సో అండ్ దుబాయ్ అనగానే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా ఒకటి బాగా అంటే మంచివి దొరుకుతాయి కదా. సో మీరు పిస్తా, బాదం, క్యాష్యూ వేసారా? పిస్తా, బాదం, వాల్నట్స్. వాల్నట్స్, ఓకే. ఇది ఇలా వేసేసుకుందాం అండి. ఆల్రెడీ మీరు చెప్పారు కదా మీ ఇష్టం వచ్చిన చేయమని. సో ఆల్రెడీ నేను చేసి మార్నింగ్ ఫ్రీజ్ చేసి పెట్టాను. యాక్చువల్గా ఒక 2 hours చేస్తే సరిపోతుందండి. ఫ్రిడ్జ్ లో 2 గంటలు పెట్టేసుకుంటాం. 2 hours. సో ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారా? అవి తీసుకొచ్చేద్దరు. ఇది ఫ్రీజ్ పెట్టేస్తానండి. చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి, ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. మనం దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. చేయండి. పిల్లలు ఇలాంటివి చూస్తే చాలా బాగా అట్రాక్ట్ కూడా అవుతారు. కొంచెం నట్స్ తోటి మనం కొంచెం అలా డెకరేట్ చేసుకున్నాము. ఓకే, బాగుందండి. మీరు చక్కగా డెకరేషన్ కి కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. నైస్. ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, మరి వాటికి 4వ వంట కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్ని మేము టేస్ట్ చూడటమే బాకీ ఉంది. సో మేము టేస్ట్ చూసే ముందు ఈ పుడ్డింగ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ నట్ పుడ్డింగ్ తయారు చేసే విధానం. ముందుగా డార్క్ చాక్లెట్ కరిగించుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, కండెన్స్డ్ మిల్క్, విప్పింగ్ క్రీమ్ వేసి బాగా కలపాలి. కరిగించిన డార్క్ చాక్లెట్ దీనిలో వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్లాసుల్లో తరిగిన డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ మిశ్రమం వేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ నట్ పుడ్డింగ్ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. హలో అండి. హాయ్. మీ పేరు? నిషా. నిషా. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో? సిన్స్ హౌ లాంగ్ యు ఆర్ స్టేయింగ్ హియర్? I have been here for 12 years. 12 years. Yeah. Wow. So మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా? Are you working? No, I'm not working. Okay. So what's your husband name? Phoebe. Okay. Yeah. What does he do? He's in sales. Oh, nice, nice. So మీరు ఏ ప్లేస్ నుంచి? You're from which place? Kerala. Kerala. Yeah. Oh, nice, nice. Tanu's friend. Tanu's friend. Okay, okay. So ఏం టిప్ చెప్తున్నారు? Keep 3 to 4 cloves in the sugar bottle. Okay. It will keep the ants away. Oh, అవునా? నైస్ నైస్. సో జనరల్ గా మనకి పంచదార డబ్బాకి చీమలు ఎక్కువ పడుతుంటాయి కదా. సో చక్కగా ఒక 3-4 లవంగాలు అందులో వేసేస్తే చీమలు పట్టవంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నిషా. Welcome. ఓకే, సో చక్కగా అందరూ టేస్ట్ చూడడానికి వచ్చేసారు. మనకి ఇంకో 3 కొత్త గెస్ట్లు వచ్చారు. సో కిషోర్ గారు కాకుండా వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. సో మీ పాప అండి. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు వర్ణిక. వర్ణిక. ఏం చదువుతున్నా వర్ణిక? నేను 8th grade. 8th grade. వెరీ గుడ్. సో మీ పాప అండి. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? తార్సా. తార్సా. సో బీటెక్ చదువుతున్నావు కదా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్.
సో మీ ఫ్రెండా అండి దీపిక గారు? అవునండి. మీ పేరండి? నా పేరు రజిత అండి. రజిత గారు, సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 17 years అండి. 17 years. వావ్, సూపర్. సో చక్కగా వీళ్ళు చేసిన వంటలు టేస్ట్ చూడడానికి వచ్చేసారు కదా మీరు. ఫస్ట్ మనము చికెన్తో మొదలు పెట్టాలి. సో కిషోర్ గారు, మీ చాయిస్. ఫస్ట్ దీపిక గారు చేసిన రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దామా, మాధవి గారు చేసిన చికెన్ టేస్ట్ చూద్దామా? ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదా? సరే, ఆర్డర్లో రైస్ తో మొదలు పెడదామా? మొదలు పెడతాం. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే ఆ అరబిక్ స్టైల్ అనేది బాగా తెలుస్తోంది మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ చికెన్. బాగుంది, పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పుదీనా అదే ఎక్కువ వేసారు కదా. నైస్. ఓకే, సో ఇప్పుడు స్నాక్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్వీటా హాటా వర్ణిక? పుడ్డింగా లేకపోతే బోండానా? స్వీటా హాటా? తనకు హాట్ కావాలంట. ఓకే, అంటే స్వీట్ ఫైనల్ టచ్ అయితే బాగుంటుంది కదా డెజర్ట్ లాగా. సో తీసుకో. చాలా బాగుంది. పైన లేయర్ అంతా క్రంచీగా, లోపలంతా సాఫ్ట్గా. నైస్, టేస్టీ. బాగుందా వర్ణిక? నచ్చిందా నీకు? ఓకే, ఇంకా పుడ్డింగ్. సో రజిత గారు తీసుకోండి. ఇన్ని వెరైటీస్ ఒకసారి తింటే ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి కదా సార్. తినడం అయిపోయింది కదా, ఇప్పుడు టఫెస్ట్ పార్ట్ అనమాట. సో ఇన్ని వెరైటీస్ టేస్ట్ చూసారు కదా. ఫస్ట్ మనము మెయిన్ కోర్స్ నుంచి చూద్దాము. సో రైస్ ఐటమ్, కర్రీ, రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకు రెండు నచ్చినాయండి. రెండిట్లో బెస్ట్ గా చెప్పండి ఒకటి, ఏది బాగుందో? రెండు బాగానే ఉన్నాయి. ఓకే, సరే పాపను అడుగుదాము. వర్ణిక, నీకేది బాగుంది? రైస్ బాగుందా, ఇది బాగుందా? నీ తెలీదా? ఓకే, ఇటు వద్దాం. సో మీకేది బాగుంది? మీరు చేసిన రైస్ బాగుందా, కర్రీ బాగుందా? పర్వాలేదు, మొహాటం ఏమీ లేదు, చెప్పండి. నాకు కూడా రెండు నచ్చాయండి, చెప్పలేదు. ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి. చేస్తాను, నేను చేస్తాను. మీకేది నచ్చింది మాధవి గారు? నాకు రైస్ నచ్చింది. మీకు రైస్ నచ్చింది. వెరీ గుడ్. రెండు నచ్చాయి. రెండిట్లో రెండు. రజిత గారు? రెండు చాలా బాగున్నాయి. రెండు చాలా బాగున్నాయి. సరే, నేను చెప్పనా, టేస్ట్ వైజ్ గా రెండు బాగున్నాయి. సో బెస్ట్ గా ఒకటి చూస్ చేసుకోవాలి అంటే చెప్పేనా? చెప్పండి. రైస్ ఐటమ్ చాలా బాగుంది. సో అంటే అథెంటిసిటీ బాగా మెయింటైన్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. అంటే ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ సెగ్మెంట్లో విన్నర్ దీపిక గారు. వెరీ నైస్. సో దీపిక గారు, మీకు తెలుగు రుచి దుబాయ్ నుంచి, గల్ఫ్ ఆంధ్ర వారి తరపు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ అటు నుంచి వద్దాం. ఈసారి ఏం చెప్తారో విందాం. సో రజిత గారు, ఏది బాగుంది? రెండు ఈక్వల్లీ అండి, బట్ స్నాక్ ఐటమ్ సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది. ఎస్, పుడ్డింగ్ నేను ఇంతకు ముందు టేస్ట్ చేశాను, అది డిఫరెంట్ గా అనిపించింది. ఓకే, సో తార్సా? రెండు బాగున్నాయి. నాకు స్వీట్ నచ్చిందండి. మీకు ఈవిడంటే బాగా ఇష్టమా? స్వీట్స్ అంటే ఇష్టమా? నాకు ఇష్టమే, కాకపోతే నేను కూడా అన్ని టేస్ట్ చూసి ఏది ఎలా అవుతుందో చెప్తున్నాను కదా. సరే దీపిక గారు, మీకు? నాకు మాత్రం మష్రూమ్ నచ్చింది. మష్రూమ్ బాగా నచ్చింది. సార్ మీకు? నాకు కూడా మష్రూమ్ నచ్చింది. మష్రూమ్ అంటే పుడ్డింగ్ రోజు అదే ఇప్పుడు ఇప్పుడు చేస్తారు కదా, అది వెరైటీగా ఉంది. ఆల్రెడీ స్వీట్ పీపుల్. ఓకే, అది బాగుంది. మష్రూమ్ నచ్చింది. ఏకగ్రీవంగా అందరూ మష్రూమ్ కొట్టేశారు కాబట్టి నేను కూడా మష్రూమ్ కొట్టేస్తాను. అంటే ఎందుకో చెప్తాను. మష్రూమ్ కూడా మనం ఫ్రై చేసేసరికి బాగా కుక్ అయింది. అండ్ రచిత గారు అన్నట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పుడ్డింగ్ ఏంటంటే మనం యూజువల్గా చాక్లెట్ పుడ్డింగ్స్ టేస్ట్ చూస్తాం. అండ్ నట్స్ కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసినా కూడా బాగుండేది. అంటే ఎక్కువ నట్టిగా, అంటే మనం చాక్లెట్ నట్ అన్నాం కదా. సో మష్రూమ్ ఐడియా చాలా బాగుంది మాధవి గారు. సో ఇంకా అర్థమైపోయింది కదా, ఈ రౌండ్ విన్నర్ మాధవి గారు. కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ అలాగే తెలుగు రుచి వారి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి
మీకు తెలిసిన మంచి వెరైటీస్ ఈ రోజు మా ప్రోగ్రామ్ ద్వారా అందరికీ చేసి చూపించినందుకు. సో ఎలా ఉంది దీపిక గారు మా షోలో పార్టిసిపేట్ చేయటం? చాలా హ్యాపీగా ఉందండి. మనం రోజు ఇంట్లో చేసుకునేవి ఇలాగా నలుగురికి చూడడానికి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అవును, చాలా థ్యాంక్స్ ఈటీవీ వారికి, చాలా థ్యాంక్స్. అలాగే గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారికి కూడా థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్స్ అండి. ఇది స్మాల్ మా దుబాయ్ వచ్చినందుకు దుబాయ్ టోకెన్ గా ఒక డేట్స్ అండి. సో థ్యాంక్ యూ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ, స్వీట్ డేట్స్ ఇచ్చారు కదా నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా చక్కగా. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మాధవి గారు మీకు ఎలా ఉంది ప్రోగ్రామ్? చాలా బాగుందా? నచ్చిందా మీకు? దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మనకి ఇండియాలో లేడీస్ కానీ అవును ఇట్స్ అ వెరీ గుడ్ ఇదండి. అసలు మా ఆఫ్టర్నూన్ టైమ్స్ వస్తుంది అందులో. అవును, సో దోస్ హు ఆర్ ఎట్ హోమ్ అసలు మా ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అండ్ అదే అలాగా అక్కడ నుంచి అంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తూ మమ్మల్ని ఇక్కడికి పిలిచారు కదా, సో చాలా హ్యాపీగా ఉంది. సో రజిత గారు వచ్చి టేస్ట్ చుట్టం మీకు ఎలా ఉంది? చక్కగా మీ వాళ్ళు చేసిన ఎప్పుడు మామూలుగా తినుంటారు, ఈ రోజు ఇలా టీవీలో ఇలా పార్టిసిపేట్ చేయటం చాలా హ్యాపీగా ఉందండి. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తార్సా, థ్యాంక్ యూ నీకు కూడా. సో థ్యాంక్ యూ, కమింగ్ టు దుబాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. వావ్, మరి దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేసి చూపించిన టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేసి చూపించబోయే మరిన్ని టేస్టీ వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.